మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షం రైతన్నలను తీవ్రంగా దెబ్బతీసింది. కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి వరి, మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాలు జలమయం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా గోనె సంచులు అందక ఓటాయి, గాంధీనగర్ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న రాసులు పేరుకుపోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బర్రెలు కోసి నెల రోజులకు చిల్లర వడ్లు పట్టినాం, తూర్పాలు పట్టుకొని రాసుల కోసం చూస్తున్నాం. మాకు ఇబ్బందులకు లారీలు బస్తాలు వచ్చి ఉన్నాయి. లారీలు రాక వడ్లు ధాన్యం కొనుగోలు విషయానికి కొంచెం ఎటు అవ్వకుండా ఆగుతాయి. మా ఇబ్బందిని ఆలోచించి కొంచెం లారీలు పంపిస్తే మా వడ్లు వెళ్ళిపోతాయి. వానలో గుట్టి రాత్రి వానకు మహా ఇబ్బందులు పడ్డాం. నానా ఇబ్బంది, వడ్ల కానీ ఉండు, చీకటితో కాసుడు, తెల్లారగా టీని ఉండు, గాలి ద్వారాలు, నా ఒంటి గంట గాలి ద్వారం ఇంత ఇబ్బందితో ఉంటాను. జర లారీలు పంపించే ప్రయత్నం చేయండి సార్. మేము ఇంకా ఎంత కానీ ఉండాలి. ఈ వడ్ల కాడ నెల రోజులు దాదాపు అవుతుంది. ఈ నెల నుంచి వడ్లు పట్టుకున్నాం, అయిపోయినాయి. మ్యాచర్ గీచర్ అన్నీ చూసుకున్నారు కానీ బారదాన్ని ఇచ్చే కాడికి లారీలు రాక ఆపుతాను సార్. అది మాకు చేయాలి, ఈ సాయం మాకు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట